హాయ్. తిరుపతిలో ఆకాశగంగా పాతాళగంగా దర్శనం తర్వాత చక్రతీర్థంకి అయితే వచ్చేసాం. చక్రతీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు చేతి చక్రం వల్ల ఏర్పడిన తీర్థం గనక చక్రతీర్థం అని అంటారు. ఒకప్పుడు ఈ కొండ మీద ఇంకా తీర్థంలు రాని క్రితం నీళ్లు ఉండేవి కాదట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఈ కొండ మీద కొంతకాలం పాటు తపస్సు చేద్దామని అనుకుంటున్నానని శ్రీహరితోటి చెప్పాడట. తపస్సు చేసేవారికి నీళ్లు కావాలి, నాకు జలం ఇమ్మని అడిగాడట. అప్పుడు శ్రీహరి తన చక్రంతో నేలను తవ్వి అందులోంచి నీళ్లు పాతాళ గంగగా వచ్చేటట్టు చేశాడంట. చక్రంతో నేలను తవ్వడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చిందట. అంటే చక్రంతో నేలను తవ్వడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ కొన్ని ఫోటో తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే దేవుని దర్శనం తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత ఆ ఎత్తైన కొండలకు ఉంది కదా, అదైతే చాలామంది అక్కడ ఫోటో దిగుతారు. మన మీద దిగొద్దని నేను కూడా దిగాను. ఇక్కడ దేవాలయంలో అది ఏంటంటే శివాలయం అయితే ఉన్నది. అయితే దర్శనం అక్కడ ఫొటోస్ అయితే అక్కడ దూరంకి వెళ్ళి అయితే తీశాను. దీపము ముట్టించుకునే వాళ్ళు ముట్టించుకోవచ్చు. అక్కడ గాంధీలాగా వేషాలు వేసుకొని ఉన్నారు కదా, పాపం వాళ్ళంతసేపు నిలబడితే ఎంతలా అనిపిస్తుంది. చాలా ఎంతసేపు అంటే అంతసేపు నిలబడే ఉన్నారు. ఆ దాన ధర్మాలు ఏమో కానీ వేసే వాళ్ళేమో కానీ కాళ్ళు నొప్పులు ఉండకపోవచ్చా. తర్వాత అక్కడ పార్కు కూడా ఉన్నది. తర్వాత మనకు జూ పార్కులో ఎలా ఉంటాయో కొన్ని ఇక్కడ అంటే జూ పార్కులో ఉన్నట్టు పులులు సింహాలు కాకుండా ఇట్లా కొన్ని రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. తర్వాత ఉడత చూసారా. అయితే నేను అక్కడ నిలబడ్డప్పుడు ఇటు సైడ్కి వెళ్ళి వెళ్తుంది. ఈ వీడియో తీసుకొని నెమలీలు కూడా ఉన్నవి అక్కడ పార్కులో. అయితే ఇక్కడ శివాలయం ఉంది కదా, దర్శనం చేసుకున్నాం. మేమైతే బయటకు